ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీకు అందరికీ ప్రేమతో వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ ఒకసారి దేవుని నామాన్ని రెండు చేతులు పైకెత్తి స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారా? ఏమండి, బాగున్నారండి? సూపర్. మీ ప్రార్థన వల్ల, దేవుని కృప వల్ల. ఈరోజు చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి శ్రద్ధగా దేవుని మాటలను ఆలకించుదాం. చక్కగా రెఫరెన్స్లు చెప్పినప్పుడు తీసి చూడండి. ఒకవేళ ఏదైనా మీకు పొరపాటుగా అనిపిస్తే తప్పకుండా నన్ను కూడా మీరు హెచ్చరించాలని క్రీస్తు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనం నుండి 58వ వచనం వరకు చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 52వ వచనం నుండి 58వ వచనం వరకు. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము కలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును, నేను వానియందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. రైట్. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్న మాట ఏంటంటే, నా శరీరము తిని నా రక్తమును మీరు త్రాగాలి. ఎవడైతే నా శరీరము తింటాడో, ఎవడైతే నా రక్తమును త్రాగుతాడో వాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును అంటున్నాడు. ఈ మాట ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులలో చాలా మంది అంటున్న మాట ఏంటంటే, ఈయనేంటి శరీరాన్ని తినమంటున్నాడు, రక్తాన్ని త్రాగమంటున్నాడు, అది ఎలా సాధ్యము అంటున్నాడు. ఇప్పుడు నేనున్నానండి, నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే మీరు ఈ మందిరానికి రండి, లేకపోతే వద్దన్నాను అనుకోండి. మీరేమంటారు? నీ శరీరం తినడం వద్దు, నీ రక్తం త్రాగడం వద్దు, ఈ మందిరానికి. శరీరము తినటం, రక్తము త్రాగటం అన్నది ఖచ్చితం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నటువంటి అర్థానికి, యూదులు అనుకున్నటువంటి అర్థానికి వ్యత్యాసం ఉంది. యూదులు ఏమనుకుంటున్నారంటే, శరీరం అంటే ఈ శరీరం అని, రక్తం అంటే మనలో ఉన్న రక్తం అని అనుకుంటున్నారు.
అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు తన శరీరము తన రక్తము అని దేనిని గూర్చి వివరిస్తూ ఉన్నాడు, దేనిని గూర్చి చెబుతూ ఉన్నాడు అంటే పరిశుద్ధ గ్రంథంలో లూకా శుభవార్త 22వ అధ్యాయములో 14 నుండి 20వ వచనం వరకు మనం చదువుదాం. లూకా శుభవార్త 22వ అధ్యాయము 14 నుండి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూనూ దానిని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకుని మీలో పంచుకొనుడి, ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షరసము త్రాగనని మీతో చెప్పుచున్నానెను. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. చాలు. ప్రభువు ముందు వచనాలలో నా శరీరమును తిని నా రక్తము త్రాగుమని చెప్పినటువంటి దాని అర్థం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు తాను అప్పగింపబడబోవు రాత్రి మరికొద్ది గంటలకు ఆయనను పట్టుకుంటారనంగా, సిలువకు అప్పగిస్తారనంగా శిష్యులతో కలిసి పస్కాను భుజించాడు. ఆ పస్కా విందులో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక రొట్టెని ఎత్తి పట్టుకొని దానిని విరిచి శిష్యులకిచ్చి, దీనిని మీరు పంచుకొని తినండి, ఇది నా శరీరము. తరువాత ద్రాక్ష రసముతో నిండిన ఒక పాత్రను ఎత్తి పట్టుకొని వారందరికిచ్చి, ఇది నా రక్తము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షారసమును పానము చేస్తూ ఉన్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభు ఏం చెబుతున్నాడంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము అంటే ఏంటి? నిత్య జీవం అంటే ఏంటండి? నిత్య జీవము అంటే నిరంతరము ఎల్లప్పుడూ జీవించి ఉండటం. ఒక మనిషి నిరంతరము ఎల్లప్పుడూ ఎక్కడ జీవిస్తాడు? ఈ భూమి మీద అయితే సాధ్యము కాదు. ఈ భూమి మీద ఉన్న మనిషి ఏదో ఒక రోజు మరణించాల్సిందే. మరి దేవుడు నిత్య జీవము అని చెబుతున్నది ఎక్కడా? నిశ్చయముగా పరలోకములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే మనము పరలోకం వెళ్ళాలి అంటే, పరలోకములో దేవునితో కలిసి నిత్యము జీవించాలి అంటే, భూమి మీద ఉన్నప్పుడు ఆయన శరీరమును తినాలి, ఆయన రక్తమును త్రాగాలి. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఆయన శరీరము, ఆయన రక్తము? యేసు ప్రభువు ఆ రాత్రి ఏ రాత్రి? ఆయన అప్పగింపబడబోవు రాత్రి ఒక రొట్టెను పట్టుకొని శిష్యులకిస్తూ అన్నాడు, ఇది నా శరీరము. ద్రాక్షరసం ఇస్తూ అంటున్నాడు, ఇది నా రక్తము. యేసు ప్రభు ఆ మాట చెబుతూ అంటున్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చెయ్యండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? ఉన్నోన్నైతే జ్ఞాపకం చేసుకోం. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? లేని వాడిని జ్ఞాపకం చేసుకుంటాం.
అంటే లేనివాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అంతవరకు వారితో ఉన్నాడు శరీరధారిగా. అయితే ఇక కొద్ది గడియలలో, కొన్ని గంటలలో యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకుంటారని, ఆయనను దారుణంగా హింసించి సిలువ వేసి చంపుతారని, అటు తర్వాత ఆయన వారితో ఉండడు. అయితే ఆయన లేకపోయినా ఆయనను జ్ఞాపకం చేసుకోవటానికి ఈ కట్టడను, ఈ నియమాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు నియమించి వెళ్ళాడు. హల్లెలూయా. శిష్యులకు నియమించి వెళ్ళాడు. శిష్యులు ఆయన వెళ్ళిన తర్వాత ఆ నియమాన్ని కంటిన్యూ చేస్తూ యేసు ప్రభు ఏదైతే చేయమని చెప్పాడో ఆ నియమాన్ని పాటిస్తూ ఉన్నారు. ఆ నియమాన్ని పాటిస్తూ ఉన్నారు. అంతకుముందు ఆ నియమం లేదు. ఏ నియమం? ప్రభురాత్రి భోజన సంస్కారం అంటాం మనం. ఏమంటాం? ప్రభురాత్రి భోజనం. ప్రభురాత్రి భోజనములో ఏం చేశారంటే రొట్టెను ద్రాక్షరసాన్ని తన శరీరముగా తన రక్తముగా దేవుడిచ్చాడు. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు రక్తం ఎలాంటిది? యేసుప్రభు శరీరం ఎలాంటిది? ప్రశ్న అర్థమైందా? యేసుప్రభు శరీరం ఎలాంటిది? యేసుప్రభు రక్తం ఎలాంటిది? నో డౌట్. శరీరం ఎలాంటిది? పరిశుద్ధమైనది. రక్తం ఎలాంటిది? చెప్పాలి గట్టిగా. పరిశుద్ధమైన శరీరము, పరిశుద్ధమైన రక్తము. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ రొట్టె నా శరీరం అంటే, ఇప్పుడు దేవుని శరీరముతో పోల్చబడిన ఆ రొట్టె ఏమైంది? పరిశుద్ధమైనది. దేవుని రక్తముతో పోల్చబడిన ద్రాక్షరసము పరిశుద్ధమైనది. రొట్టె పరిశుద్ధమైనది, ద్రాక్షరసము పరిశుద్ధమైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి ఆ విధిని యేసు ప్రభు కట్టడగా నియమించి, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తున్నారో శిష్యులు మొదలుకొని విశ్వాసుల వరకు ఆయనను జ్ఞాపకం చేసుకోవటానికి ఆ కార్యమును చేయమని ఆయన ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. అందుకే అపోస్తుల కార్యము నుండి ఆ పద్ధతిని మనము గమనిస్తాం, ఆచరించటం. ప్రజెంట్ మనమందరం కూడా ప్రతి ఆదివారం ప్రభు యొక్క శరీరములో రక్తములో భాగస్థులముగా చేయి వేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం. ఎందుకు వచ్చాం ఈరోజు అంటే, ఇది విశ్రాంతి దినం. ఏ దినం ఇది? ఈ దినము విశ్రాంతి దినం ఎలా అయింది? ఈ దినాన్ని విశ్రాంతి దినం అని ఎందుకన్నారు? ఎందుకన్నారండి? మీకు తెలుసు, ప్రయత్నం చేయండి చెప్పడానికి. ఎందుకన్నారు? ఉంది, ఇక్కడికి వచ్చింది. ఆదికాండం 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తమును, సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఎలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు, సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మనము ఈ యొక్క దినాన్ని, 7వ దినాన్ని దేవుని సన్నిధిలో ఆరాధన కొరకు నియమించుకున్నాం? ఈ 7వ దినాన్ని సబ్బాత్ దినం అంటారు. ఏమంటారు? ఏ దినం? సబ్బాత్ అంటే ప్రత్యేకించబడిన దినం.
నేను గతంలో మీకు చెప్పాను, యూదులకు సాయంత్రం నుండి రోజు ప్రారంభం అవుతుంది అని చెప్పాను. సాయంత్రము నుండి రోజు ప్రారంభమవుతే ఇశ్రాయేలు ప్రజలకు శనివారము సబ్బాతు దినం అవుతుంది. మనకు ఆదివారము సబ్బాతు దినం అవుతుంది. అందుకే సెవెంత్ డే చర్చెస్ అని కొన్ని ఉన్నాయి. సెవెంత్ డే వాళ్ళు శనివారం ఆరాధన చేస్తారు. ఇందులో కాంట్రవర్సీ ఏం లేదు. మీది తప్పు మాది రైట్ అనాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు యూదులకు రోజులకు పేర్లే ఉండవు. యూదులకు నెలలకు పేర్లు ఉంటాయని గతంలో నేను మీకు చెప్పాను. అబీబు నెల, సీసాను మాసము అని నెలలకు పేర్లు ఉంటాయి, కానీ రోజులకు పేర్లు ఉండవు. వాళ్ళు 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు అంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలను బట్టి ఇశ్రాయేలు ప్రజలు సంవత్సరము మొదటి నెలలో ఒక పండుగ, సంవత్సరము 7వ నెలలో ఒక పండుగ ఆచరిస్తారు. సంవత్సరము మొదటి నెలలో ఆచరించే పండుగ పస్కా పండుగ, సంవత్సరము 7వ నెలలో ఆచరించే పండుగ పర్ణశాలల పండుగ. చెప్పండి. సంవత్సరము మొదటి నెలలో పస్కా పండుగ, సంవత్సరం 7వ నెలలో పర్ణశాలల పండుగ. పర్ణశాలలు అంటే గుడారాలు, టబర్నకల్స్ అంటారు. గుడారాల పండుగ. ఎందుకు అంటే పస్కా పండుగను ఎందుకు చేయమన్నాడు దేవుడు అంటే, మిమ్మల్ని బానిసత్వం నుండి, ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాను గనక ఆ విడుదలకు గుర్తుగా మీరు పస్కా పండుగ చేయండి అంటాడు. పర్ణశాలల పండుగ ఎందుకంటే అరణ్యములో నేను మిమ్మల్ని గుడారాలలో కాపాడాను గనుక, నివసింపజేశాను గనక అరణ్యములో మిమ్మల్ని కాపాడిన దానిని బట్టి దానికి గుర్తుగా పర్ణశాలల పండుగ చేయండి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ విషయాన్ని చెబుతున్నానంటే, మనము ఆదివారము ఆరాధన అని పెట్టుకున్నాం. ఈ ఆదివారమే మన మందిరానికి వస్తున్నాం. ఈ ఆదివారమే ప్రభు యొక్క శరీరములో, రక్తములో భాగస్థులముగా చేయివేస్తున్నాం. సంఘ క్రమాన్ని బట్టి ఎవరు పడితే వారు బలలో చేవేయటానికి వీలు లేదు. సంఘ క్రమాన్ని బట్టి ఎవరైతే మారు మనస్సు పొంది ప్రభు నామములో బాప్తిసం పొందుకున్నారో, ఎవరైతే సంఘములో చేర్చబడ్డారో, చూడండి, విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని సంఘములో చేర్చబడిన వాడే ప్రభు యొక్క రక్త మాంసములలో భాగస్థులుగా చేయవేయటానికి అర్హుడు. మొదటి అర్హత. విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని సంఘములో చేర్చబడిన వాడు ప్రభు బల్లలో చేయి వేయటానికి అర్హతను పొందుకుంటాడు. ఈ కార్యక్రమాన్ని మనం ఆదివారం పెట్టుకుంటున్నాం. ఎందుకు అంటే దేవుడు 6 రోజులు పనిచేసి 7వ రోజున విశ్రమించాడు. అంత మాత్రమే కాదు, దేవుడు 7వ రోజున ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. ఏ రోజును? మనుషులను దేవుడు ఆశీర్వదిస్తే సరే, మనుషులను దేవుడు దీవిస్తే సరే, కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు రోజునే దేవుడు ఆశీర్వదించాడంట. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజును దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించబడిన రోజు నిర్గమకాండములో, ద్వితీయోపదేశ కాండములో ఇశ్రాయేలు ప్రజలకు 10 ఆజ్ఞలు ఇచ్చేటువంటి ఆ సమయంలో ఒక ఆజ్ఞగా ఈ విశ్రాంతి దినమును గురించి మాట్లాడాడు. చదువుదాం ఆ మాటని. మనకందరికీ తెలిసిన విషయాలు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 8 నుండి, నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనం వరకు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను,
నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. ఇందాక ఆదికాండంలో చదువుకున్న 2వ అధ్యాయంలో 7వ దినాన్ని దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. కాబట్టి దేవుని నమ్మిన మనమందరం ఏం చేయాలి? 6 రోజులు పని చేసి 7వ దినమున పని ఏది పెట్టుకోకుండా, ఆమేన్, ఏ పని పెట్టుకోకుండా 7వ దినమున దేవుని సన్నిధిలో ఆ యొక్క విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. 7వ దినాన్ని ఏం చేయాలి? మనం ఆచరించాలి. 6 రోజులు పని చేసి దేవుడు విశ్రాంతి తీసుకున్నట్లుగా 6 రోజులు పని చేసి 7వ రోజు మనం కూడా విశ్రాంతి తీసుకోవాలి. ఇది మొదటి నుండి అందరికీ తెలిసిన విషయమే, ఆదివారం సెలవు అని కదా. ఆదివారం సెలవు. ఎందుకు ఆదివారం సెలవు ఇచ్చారు? ఆదివారం 7వ రోజు కాబట్టి. ఏ రోజు? ఆదివారం 7వ రోజు కాబట్టి మొదటి నుండే ఆ రోజును సెలవుగా ప్రకటించారు. ఇప్పుడు రాను రాను చాలా సమస్యలు ఎదురై ఏమేమో చేస్తున్నారు. ఆదివారం సెలవు రద్దని ఒకడు ఏమో అంటూ ఉన్నారు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనకు ప్రతిరోజు పరిశుద్ధమైందే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ధర్మశాస్త్ర ప్రకారంగా, పాత నిబంధన ప్రకారంగా ఆ దినమును ప్రత్యేకపరిచి ఆరాధన కొరకు ఏర్పరిచాడు. అయితే కొత్త నిబంధనలో క్రీస్తు రక్త ప్రోక్షణ క్రింద ఉన్న మనకు ప్రభువును ఆరాధించడానికి ప్రత్యేక సమయం అవసరం లేదు, ప్రత్యేక దినము అవసరం లేదు. 24 గంటలలో ఎప్పుడైనా ప్రభువును ఆరాధించవచ్చు. ఆమేన్. మధ్యరాత్రి లేసైనా ఆరాధించవచ్చు, మిట్ట మధ్యాహ్నమైనా లేచి ఆరాధించవచ్చు. ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే. అయితే మనము ఈ క్రమం గురించి తెలుసుకుంటున్నాం గనక ఎందుకు ఈ ఆదివారాన్ని మనము పాటిస్తూ ఉన్నాము, ఈ ఆదివారమే ప్రభు బల్లలో ఎందుకు మనం చేయి వేస్తున్నాం అన్న విషయాన్ని ఈరోజు తెలుసుకుంటున్నాం గనక మరొకసారి ఈ పాత విషయాలన్నింటినీ మనము తెలుసుకుంటున్నాం, నెమరు వేసుకుంటున్నాం. కాబట్టి ఈ ఆదివారం అన్నది, 7వ దినం అన్నది దేవుని కొరకు ప్రత్యేకించిన దినం. ఆ దినమున నీవు నేను కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా గడపాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ఈ 7వ దినమైనటువంటి ఈ ఆదివారమున సర్వ సమాజం అంతా కూడుకుంటుంది గనక ఈరోజు ప్రభు బలలో చేయి వేస్తే బాగుంటుందని ఆది అపోస్తుల కాలం నుండి ఆదివారమున రొట్టె విడవటం వాళ్ళు ప్రారంభించారు. ఒక కారణమైతే, రెండవది యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన దినము కూడా ఆదివారమే. ఏ రోజు? ఆదివారం. ఆయన పునరుద్ధానుడై లేచిన దినము ఆదివారమే కనుక క్రైస్తవులైనటువంటి అపోస్తలులు ఆదివారమున రొట్టె విరవటం ప్రారంభించారు. అపోస్తుల కార్యములలో చూస్తే మనకు ఆ విషయం కనబడుతుంది. చూద్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. చాలు. వాళ్ళు ఎప్పుడు కూడుకున్నారంట? ఆది సంఘం రొట్టె విరవటానికి ఎప్పుడు కూడుకున్నారంట? రొట్టె అంటే ఏంటి? రొట్టె అంటే క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరమును విరవటానికి ఆదివారమున ఆది సంఘము కూడుకున్నారు. కాబట్టి ఆ సంఘ క్రమాన్ని బట్టి మనమందరం కూడా ఆదివారమున ఆయన రొట్టె విరవటానికి కూడుకుంటున్నాం. ఏ ఆదివారం? కొంతమంది నెలకొక ఆదివారం విరుస్తారు, కొంతమంది సంవత్సరానికి ఒకసారి విరుస్తారు, కొంతమంది 6 నెలలకు ఒకసారి విరుస్తారు, కొంతమంది వారం వారం విరుస్తారు, కొంతమంది అసలు విరవరు. మధ్యలో పెట్టుకొని చుట్టూ కూర్చుంటారు, ప్రార్థన చేసుకొని పక్కన పెట్టేస్తారు. చాలా రకాలుగా ఉన్నాయి. రకరకాలైనటువంటి పద్ధతిలో రొట్టెను విరుస్తూ ఉన్నారు. అయితే
బైబిల్లో అపోస్తులు ఆదివారం విరిచారు. ఆమేన్. ఆదివారం రొట్టె విరవాలన్నది దేవుని వాక్యములో ఉన్న ఆధారం. ఆదివారం ఎన్ని ఆదివారాలు విరవాలి? ఎన్ని ఆదివారాలు విరవాలి? ఎన్ని ఆదివారాలు ఉంటే అన్ని ఆదివారాలు విరవాలి, అంతే కదా. ఆదివారమున వాళ్ళు రొట్టె విరిచారు అంటే నెలకు ఒక్క ఆదివారం విరిచారని కాదుగా. యేసు ప్రభువు 7వ దినమైన ఆదివారం అనుకున్నా శనివారం అనుకున్నా ఆ దినమును పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించాడంటే నెలకు వచ్చే 4 ఆదివారాలలో ఒక్క ఆదివారాన్ని ఆశీర్వదించాడా? మిగతా 4 ఆదివారాలు లేదా 3 ఆదివారాలన్నీ ఆశీర్వదించలేదా? సో ప్రతి ఆదివారం పరిశుద్ధమైంది, ప్రతి ఆదివారము దేవుని చేత ఆశీర్వదించబడింది కనుక ప్రతి ఆదివారము రొట్టె విరవటానికి యోగ్యమైనదే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అనేక సంఘాలలో ఇన్క్లూడింగ్ మన సంఘంలో కూడా ప్రతి ఆదివారము ప్రభు బల్లలో చేయి వేయటం, ప్రభు రక్తమాంసములలో భాగస్సులుగా చేయి వేయటం, ప్రభు రొట్టెను విరవటం, శరీరాన్ని విరవటం అన్నది క్రమంగా జరుగుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇందాకనే చదువుకున్నాం, ఎవరు బలలో చేయి వేయాలి? విశ్వసించి మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని సంఘములో చేర్చబడిన వారు. ఎక్కడ రొట్టె విరవాలి? ఇంట్లోనా? మందిరంలోనా? మీ అందరికీ తెలిసిన సమాధానం చెప్పండి. రొట్టె విరవటానికి ప్రత్యేకమైన స్థలం అంటూ అవసరమా? లేకపోతే ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడైనా సరే, ఎక్కడ కూడుకుంటే అక్కడ విరవచ్చునా? మీరు సమాధానం చెప్తే ముందుకెళ్తా. ఖచ్చితంగా మందిరంలోనే రొట్టె విరవాలన్న వాళ్ళు చేయొద్దండి. అందరూ ఎత్తినారు, ఒకవేళ ఎవరన్నా ఉన్నారేమో. ఇప్పుడు మందిరం లేకపోతే ఎట్లా? అర్థమవుతుందా? మందిరం లేదు, ఏం చేయాలి? మందిరం కట్టుకునేదాకా రొట్టె విడిచకూడదా? సంఘము, మందిరం ప్రాధాన్యం కాదు, సంఘం ప్రాధాన్యం. మందిరం వేరు, సంఘం వేరు. సంఘము ఎక్కడ కూడుకుంటుందో, అది ఇండ్లైనా సరే, రేకుల షెడ్ అయినా సరే, అది బిల్డింగ్ అయినా సరే, చెట్టు కింద అయినా సరే, ఎక్కడైనా సరే సంఘము ఎక్కడ కూడితే సంఘము కూడిన చోట రొట్టె విరవచ్చు. ఆది సంఘములో అందరూ కూడా ఇంటింటా రొట్టె విరిచేవారని రాయబడింది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో చూస్తే చదువుదాం. వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ రొట్టె విరిచేవాళ్ళంట వీళ్ళు? దేవాలయానికి పోతున్నారు, ప్రతిరోజు దేవాలయానికి పోతున్నారు. రొట్టె ఎక్కడ విరుస్తున్నారు? ఎందుకు దేవాలయంలో విడవలేదు? అప్పుడు దేవాలయంలో రొట్టె లేదు. యెరూషలేము దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పెట్టిన నియమం లేదు. ఇది క్రైస్తవుల కొరకు దేవుడు నియమించిన నియమం. ఇది క్రైస్తవుల కొరకు నియమించింది. అంటే అప్పుడు ఎలా ఉండేదంటే పాత నిబంధనలో యాజకులు మాత్రమే సన్నిధి రొట్టెలు తినేవాళ్ళు. అక్కడ పరిచర్య చేసేటువంటి లేవీయులు, ఆ ప్రత్యేకమైన వారు మాత్రమే తీసుకునేవాళ్ళు. సమాజానికి, ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి ఈ రొట్టె విరవటం ఇవ్వటం అన్న సంస్కారం లేదు పాత నిబంధనలో. అయితే యేసు ప్రభు క్రొత్త నిబంధన చేసింది ఏంటంటే, నన్ను విశ్వసించిన వారందరూ నా శరీరము తిని నా రక్తము త్రాగాలి. ఇప్పుడు ఈ క్రమము క్రైస్తవులది కనుక ఈ క్రైస్తవులు పద్ధతి ప్రకారంగా ఆదివారం ఏమో మందిరానికి వెళ్తున్నారు. యేసు ప్రభు చెప్పినట్లుగా ఇంటింటా రొట్టె విరుస్తూ మరలా ప్రభు యొక్క ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పంచుకుంటూ ఉన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రొట్టె విరవటానికి ప్లేస్ అవసరం లేదు, రొట్టె విరవటానికి సంఘం అవసరం. ప్రైజ్ ది లార్డ్. మనం ఎక్కడ కూడుతామో అక్కడ రొట్టె విరవచ్చు. చాలామంది మూర్ఖంగా మాట్లాడుతుంటారు, ఇండ్లల్లో సంఘం ఏంది, ఇంట్లో రొట్టె ఏంది, ఇవి ఈ సగము జ్ఞానం ఉన్నోళ్ళు అనమాట వాళ్ళంతా. కానీ బైబిల్ మనకేం చెబుతుందంటే,
పాత నిబంధనలో స్థలము ప్రాముఖ్యమైతే క్రొత్త నిబంధనలో మనిషి ప్రాముఖ్యం. పాత నిబంధనలో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఉంది. క్రొత్త నిబంధనలో అంతా పరిశుద్ధ స్థలమే. ఆమేన్, హల్లెలూయా. మందిర ఆవరణం అంట పరిశుద్ధ స్థలం అంట, అతి పరిశుద్ధ స్థలం అంట. అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యన ఇలాంటి తెర ఒకటి ఉంటుంది. ఆ అతి పరిశుద్ధ స్థలములో దేవుని మందసం ఉంటుంది. ఆ అతి పరిశుద్ధ స్థలములో మోషేకు దేవుడిచ్చిన పలకలు ఉంటాయి, దేవుని సన్నిధి ఉంటుంది. ఆ అతి పరిశుద్ధ స్థలములోకి సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు తప్ప మరొకరు వెళ్ళకూడదు. అయితే యేసు ప్రభు కల్వరి శిలువలో మరణించినప్పుడు ఏం జరిగింది? యెరూషలేము దేవాలయములో ఉన్నటువంటి తెర ఏమైంది? చినిగిపోయింది. అంటే అర్థం ఏంటంటే ఇక అప్పటి నుండి రూల్ అంతా మారిపోయింది, నియమం అంతా మారిపోయింది. అదొక్కటే పరిశుద్ధ స్థలం, అదొక్కటే అతి పరిశుద్ధ స్థలం అయితే, ఇదొక్కటే పరిశుద్ధ స్థలం అయితే అదేంటి? ఇప్పుడు అక్కడ పాపం చేయొచ్చు, ఇక్కడ పాపం చేయకూడదు కదా. కొత్త నిబంధనలు అందుకే ప్రభు అంటున్నాడు, మందిరము ఆ మెట్టు దగ్గర నుండి వెనక గోడ వరకు పరిశుద్ధమైందే. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మందిరం పక్కన పెట్టు, నువ్వే దేవునికి ఒక మందిరం, నువ్వే నేనే. సో కాబట్టి మందిరాన్ని పరిశుద్ధంగా చూసుకునే ముందు నిన్ను నీవు పరిశుద్ధంగా ఉంచుకో. దేవుడు అంటున్నాడు, నేను నీలో నివసిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మారిపోయిందంతా. సో కాబట్టి దేవుడు చెప్పినటువంటి ఆ నియమాన్ని క్రైస్తవులైనటువంటి అపోస్తలులు ఆదివారము దినమున రొట్టె విరుస్తూ ఉన్నారు. అది కూడా ఎక్కడైతే వారు కూడుకుంటున్నారో సమాజముగా అక్కడ విరుస్తూ వస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెబుదాం, రొట్టె విరవటానికి సమయం ఏంటి? ఉదయమా, మధ్యాహ్నమా, రాత్రి? స్థలము లేదన్నాం, సమయము పర్టిక్యులర్ సమయం మధ్యాహ్నమే. ఖచ్చితంగా మధ్యాహ్నమే రొట్టె విరవాలి, లేకపోతే పొద్దున రొట్టె విరవాలి, లేకపోతే సాయంత్రం రొట్టె విరవాలి, లేకపోతే రాత్రి రొట్టె విరవాలి. సమయం ఏమన్నా ప్రత్యేకంగా ఉందా? లేదు. అసలు యేసు ప్రభు రొట్టె విరిచిందే ఎప్పుడు? రాత్రి. అందుకే దాన్ని ప్రభురాత్రి భోజన సంస్కారం అంటున్నాం. కాబట్టి స్థలం అవసరం లేదు, సమయం అవసరం లేదు. సంఘము ఎప్పుడు కూడుకుంటుందో అదే సమయం. ఆమేన్. సంఘము ఎక్కడ కూడుకుంటుందో అదే స్థలం. ప్రైజ్ ది లార్డ్. బాగా వినండి, స్థలమును దేవుడు లెక్కించట్లేదు, గుర్తించట్లేదు, ప్రత్యేకించట్లేదు. సమయాన్ని దేవుడు ప్రత్యేకించట్లేదు. అయితే ఏ సమయంలోనైనా, ఏ స్థలంలోనైనా ప్రభు యొక్క శరీరము అది పరిశుద్ధమైనదే, ప్రభు యొక్క రక్తము పరిశుద్ధమైనదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? నువ్వు ఏ సమయంలో తీసుకున్నా, ఏ స్థలంలో తీసుకున్నా ప్రభు శరీరము, ప్రభు రక్తము పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన శరీరములో, పరిశుద్ధమైన రక్తములో మనము పాలు పంపులు పంచుకుంటున్నాం. మనం చూడవలసింది స్థలాన్ని కాదు, మనము లెక్కించవలసింది సమయాన్ని కాదు. కానీ మనము దేనినైతే పానము చేస్తున్నామో, దేనినైతే భుజిస్తూ ఉన్నామో ఆ ప్రభు రక్తము, ప్రభు శరీరాన్ని పరిశుద్ధమైనదిగా నువ్వు గుర్తించాలి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆదివారాన్ని మీరు ఆచరించండి అని. ఎలా ఆచరించమంటున్నాడు? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించండి అంటున్నాడు. ఎలా? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించినప్పుడు విశ్రాంతి దినమున మనం విరిచేటువంటి రొట్టెని ఎలా విరవాలి? ఎలా విరవాలి? ఎలా విరవాలి? ఎలాగైనా విరవచ్చు కదా, ఎలాగైనా విరవచ్చు కదా. నిన్నటి వరకు ఏమైనా చేసేసి ఈరోజు వరకు ఎలాగైనా ఉండొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, బల్ల తయారు చేసేవారి దగ్గర నుండి, విరిచేవాని దగ్గర నుండి, పంచేవాని దగ్గర నుండి, పుచ్చుకునే వాని వరకు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీసుకోవాలి. ఎందుకంటే అది రొట్టె కాదు, అది మన కొరకు
ప్రాణం అర్పించిన క్రీస్తు శరీరం. అది ద్రాక్షరసము కాదు, నా పాపములు కడుగుట కొరకు కలవరి శిలువలో క్రీస్తు నీ కొరకు నా కొరకు కార్చిన పరిశుద్ధమైన రక్తం. పరిశుద్ధమైన రక్తములో, పరిశుద్ధమైనటువంటి శరీరములో పాలు పంపులు పంచుకుంటున్న మనము పరిశుద్ధమైన రక్తాన్ని, పరిశుద్ధమైన శరీరాన్ని తయారు చేస్తున్న మనము, పరిశుద్ధమైన రక్తాన్ని, పరిశుద్ధమైనటువంటి శరీరాన్ని విరిచి పంచిపెడుతున్న మనము పరిశుద్ధత లేకుండా చేస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము జాగ్రత్తగా గమనించండి, 18 నుండి చదువుదాం. మొదటి సంగతి ఏమనగా, సంఘానికి చెబుతున్నాడు చూడండి, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. చాలు, ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు స్థలాన్ని చూడడు, సమయాన్ని చూడడు. తయారు చేస్తున్న నిన్ను, విరుస్తున్న నన్ను, పంచిపెడుతున్న మిమ్మల్ని, భుజిస్తూ పానం చేస్తున్న మనల్ని చూస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్న మనం అందరం ఎక్కడ కూడుకున్నాం? ఒక చోట కూడుకున్నాం, సంఘముగా కూడుకున్నాం. సంఘముగా కూడుకొని దీనిని ఆచరిస్తున్న మనలో కక్షలు ఉంటే, కక్షలు అంటే సంఘములో కక్షలు ఏంటండి? నాకు తెలియక అడుగుతా, సంఘములో కక్షలేంటి? కక్ష అంటే ఏంటి? కచ్చపోతు అంటారు, కచ్చపోతు. కక్ష అంటే ఏంటి చెప్పండి? కక్ష అంటే తెలుదా? బాగున్నారు, నవ్వుతున్నారు మీరు. బాగున్నారు, నవ్వుతుంటే బాగుంది. సమాధానం చెప్పండి. కక్ష అంటే ఏంటి? ఓర్వలేని తనం, అసూయ, ఓర్వలేని తనం. సంఘములో ఎవరికి కూడా, ఎవరిని చూసినా ఓర్వలేని తనం ఉండకూడదు. ఏముండకూడదు? అసలు సంఘం అంటే ఏంటి? ఏక మనస్సు, ఏకాత్మ కలిగినటువంటిది. హల్లెలూయా. సంఘం అంటే ఏంటండి? మనమందరం, నేను మందలూరు నుంచి వచ్చినా, మీరు గోస్పార్ నుంచి వచ్చినా, మీరు మాస్పల్ నుంచి వచ్చినా, మీరు గోవిందపల్లి నుంచి వచ్చినా, శ్రీవల్లి నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా, మన యొక్క మనస్సు ఏక మనస్సు, ఏక ఆత్మ కలిగి ఉండాలి. అదే నిజమైన సంఘం. ఆమెన్. అలా కాకుండా సంఘములో ఒకరంటే ఒకరికి ద్వేషాలు, ఒకరంటే ఒకరికి అసూయలు, ఒకరంటే ఒకరికి కక్షలు, ఒకరంటే ఒకరికి ఓర్వలేని తనం ఉంటే, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, సంఘము వేరు, సమాజము వేరు. మీరు సమాజములో బంధువులతో, స్నేహితులతో, చుట్టాలతో, ఎవరెవరితోనో జీవిస్తూ ఉన్నారు. అక్కడ మీరు ఎలా ఉంటారో అది మీకే ఎరక. కానీ మీరు సంఘములో ఉన్నారు గనక, సంఘముతో ఉన్నారు గనక, సంఘములో ఉన్న మీరు, సంఘముతో ఉన్న మీరు, హల్లెలూయా. కాబట్టి ఈ సంఘముగా మనం కూడుకుంటున్నాం కాబట్టి సంఘములో ఉన్నాం. సంఘం అంటే ఏంటి? క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరంలో మనం ఉన్నాం కాబట్టి, క్రీస్తు శరీరం పరిశుద్ధమైనది కాబట్టి, శరీరంలో ఉన్న మనమందరం కూడా కక్షలు లేని వారముగా, అసూయలు లేని వారముగా, కలహములు లేని వారముగా, ఓర్వలేని తనము లేని వారముగా ఉండాలి. ఎందుకంటే మనము పరిశుద్ధమైన దినములో, ఈ దినం ఏంటి? పరిశుద్ధ దినం. ఆమెన్. పరిశుద్ధ దినము రోజు పరిశుద్ధమైన మందిరంలోకి వచ్చి, పరిశుద్ధమైన బైబిల్ పట్టుకొని, పరిశుద్ధమైన దేవుని మాటలు వింటూ, పరిశుద్ధమైన దేవుని పాటలు పాడుతూ, పరిశుద్ధమైనటువంటి ప్రభు శరీరంలో, రక్తమాంసములలో చెయ్యి వేస్తున్న మనలో పరిశుద్ధత లేకపోతే, అసూయ పెట్టుకొని, కలహము బుద్ధి పెట్టుకొని, కక్ష పెట్టుకొని ప్రభు బల్లలో చెయ్యి వేస్తే మనము ఇబ్బందులకు గురవుతాం. సంఘానికి వివరిస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు.
కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, మీరందరూ సంఘముగా కూడుకొని వస్తున్నారు, బాగుంది. అయితే మీరు సంఘంగా కూడుకొని వస్తూ ఉన్నప్పుడు మీలో కక్షలు ఉన్నాయని నాకు తెలుస్తుంది అంటున్నాడు. ఏమున్నాయంట సంఘంలో? ఉన్నాయా ఏమన్నా? మీకేమన్నా ఉంటే చెప్పండి. గోవిందపల్లెలు అంటే మందలూరులకు సరిపోలేదా? గోస్పాడలు అంటే మాసిపల్లెలకు సరిపోలేదా? లేకపోతే గోవిందపల్లిలోనే ఒకరికొకరికి సరిపోలేదా? ఆ బుద్ధి ఏదన్నా ఉంటే దయచేసి తీసేసుకోండి. ఆమేన్. మనందరిది ఏంటి? ఏకాత్మ ఏక మనస్సు. ప్రైజ్ ది లార్డ్. ఏకాత్మ ఏక మనస్సు. బల్ల ఇస్తే కూడా వాళ్ళకెందుకు ఇచ్చినాడు, వీళ్ళకెందుకు ఇవ్వలేదు, మాకెందుకు ఇవ్వలేదు అనుకునే మనస్తత్వాలు ఉన్నాయి సంఘాలలో. బల్ల తయారు చేసే వాళ్ళను కూడా ఎప్పుడు వాళ్ళేనా తయారు చేసేది, ఎప్పుడు వాళ్ళేనా ఇచ్చేది అనుకునే వాళ్ళు ఉన్నారు. పాట పాడేటప్పుడు కూడా వాళ్ళేనా పాడేది, మేం పాడకూడదు అనుకునే వాళ్ళు ఉన్నారు. అంటే రకరకాలైనటువంటి మనస్తత్వాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ సేవకుడు సరైనోడైతే, ఆమేన్, మీ సేవకుడు సరైనోడైతే ఎవరెవరు దేనికి యోగ్యులో సేవకునికి తెలిసిపోతుంది. ఆమేన్. ఎవరెవరిని ఎప్పుడు ఏ విషయంలో ఎక్కడ వాడుకోవాలో, ప్రభు పనిని ఏ విషయంలో ఎక్కడ అప్పగించాలనో సేవకునికి అర్థమవుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, మీ సేవకుడు యోగ్యుడా కాదా? నన్ను మీరేమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారండి? ఖచ్చితంగా అనుమానం పెట్టుకోకండి, ఎలాంటి డౌట్లు పడకాకండి. ఖచ్చితంగా ఎవరికి పాట ఇయ్యాలో, ఎవరికి ప్రార్థన ఇయ్యాలో, ఎవరికి బల్ల అప్పగించాలో, ఎవరికి ఆరాధన నడిపించేది ఇవ్వాలో, ఎవరితో వాక్యం చెప్పించాలో, ఎవరికి పరిచర్యను అప్పగించాలో ప్రభు మహాకృపను బట్టి దేవుడు నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు. అయితే ఇప్పటి వరకు నేను ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఈ 20 సంవత్సరాలలో నాకున్న ఈ కొద్ది సంఘమైన ఎప్పుడూ నా మాటకు ఎదురు చెప్పలేదు, నేను చేసింది తప్పు అని నన్ను ఎప్పుడూ అనలేదు. హల్లెలూయా. అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. నన్ను అర్థం చేసుకునేటువంటి సంఘాన్ని దేవుడు ఇచ్చినందుకు నిజంగా చెబుతున్నా, అలాగుండాలి. మీరు కక్షలు పెట్టుకొని, ఓర్వలేని తనం పెట్టుకొని, కొంతమందిని చూస్తుంటారు, నడుచుకుంటూ వచ్చంటేనే చూస్తుంటారు వాళ్ళకి వెళ్ళి, వచ్చంది ఇంకా అని. సంఘంలో 20 ఏళ్ళ అనుభవం నాకు. ఎందుకండి? కొంతమంది అలిగి మానుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు? నిజంగా దేవుడు నిన్ను చూసినప్పుడు నీకు అర్హత, యోగ్యత ఉంటే సేవకుడు ఎంత మొండిగా ఉన్నా ఒక దెబ్బ వేసేసి మర్యాద మైకి వాళ్ళకి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. వద్దు ప్రభు, ఈయనన్నే కాళ్ళు చేతులు గట్టి పడేసి సముద్రంలో పడేసినట్టు యోనాను ఏం ములాజ పెట్టాడు దేవుడు. సంఘం ఎవరిది? ఎవరిది? నాదా? ఎవరిది? మీరు ఎవరి సొంతం? దేవుని సొంతం. మీ మీద నా పెత్తనం ఏంటండి? మీరు దేవుని రక్తంలో కడగబడిన వారు, మీరు దేవుని సొంతమైన ప్రజలు. సో నా ఇష్టానికి నేను సంఘాన్ని నడిపించడానికి ఏమాత్రం అర్హత లేదు. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు సంఘాన్ని ఎలా నడిపించమన్నాడు, అలాగ నడిపించటమే నా బాధ్యత. నా ఇష్టాన్ని నేను రుద్దాను అనుకోండి, రేపొద్దున మీరు పరలోకం పోతారు, నేను మాత్రం. అప్పుడు తిమోతిని ఏడున్నారు, తిమోతిని ఏడున్నా అంటే ఉంటా నేను, లక్ష్మక్క అంటుంట. యాడ్ నుంచి ధనవంతుడు అన్నాడు కదా అబ్రామా అని, నేను కూడా మేము మెలికిసేదేకన్నా అంట. ఆ నుంచి మెలికిసేదేకన్నా చూచాడు, అయ్యో ప్రభువా మా సేవకుడు గట్టి గట్టిగా చెప్పినాడు. దేవునికి తెలుసు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. కాబట్టి మీరు అందరూ కూడా కక్షలు లేని వారుగా. ఒక సంఘములో కక్షలు ఉంటే ఎట్లుంటుందంటే ఆ సేవకునికి నరకయాతన ఉంటుంది. మీరు సరిగ్గా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదంటే, సరిగ్గా ఒకరికొకరికి వందనాలు పెట్టుకోలేదంటే, సరిగ్గా ఒకరినొకరు గౌరవించుకోలేదంటే, ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోవట్లేదంటే ఆ సేవకునికి ఎంత వేదన ఉంటుంది నిజంగా అంటే, నరక వేదన ఉంటుంది. నేను చాలా అనుభవించాను. ఒకప్పుడు ఉండే మన సంఘంలో భయంకరంగా ఉండే. మా ఇంట్లోకి వచ్చాం, మా ఇంటనే తినాల, నువ్వు మా ఇంట్లో నుంచి నువ్వు పోకూడదు. నిజం. ఈ వారం మా ఇంట్లోనే నువ్వు పడుకునే అయ్యిందే, మజ్జిగ తాగిన అయ్యిందే, నీళ్లు తాగిన అయ్యిందే. వాళ్ళు కూడా ఎవ్వరు ఏమే కానీ తేకూడదు. వాళ్ళ ఇంట్లో ఏమన్నా శుభం జరిగి ఏదన్నా స్వీట్ గిట్ చేసినా నాకు తీసుకురాకూడదు.
వీళ్ళు ఏం పెట్టినాక తినాలి అంతే. రేపు వారం వాళ్ళ ఇంటికి పోతావు కదా, వాళ్ళ ఇంటనే నిజంగా కొన్ని ఏండ్లు నలిగిపోయినా, అలిగి తినకుండా పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆమెన్. అప్పుడు బండిలో నడుచుకుంటూ పోతుంటే బైక్ తగిలించుకోవడం పోవడం, ఇంకా అలిగిపోతుంటే మీరు ఇట్లుంటే నేను తిననని. అది మంచిది కాదు. మీ ప్రేమ నాకు తెలుసు, మీరు మంచిగా ప్రేమిస్తారు నాకు తెలుసు. కానీ అందరూ ఐక్యతగా ఉండి చూపించే ప్రేమలో చాలా సంతోషం ఉంటుంది. సపరేట్గా చూపించే ప్రేమలో ఏముండదు. కాబట్టి అందరు కలిసి ప్రేమించండి. మనది ఏక మనస్సు కదా, ఏకాత్మ కలిగి ప్రభువుని ఆరాధించాలి. కక్షలు అన్నవి, ఓర్వలేనితనం అన్నది, అసూయ అన్నది సంఘములో ఉండకూడదు. ఎందుకంటే సంఘము పరిశుద్ధమైనది. సంఘములో పరిశుద్ధమైన ప్రభువును ఆరాధిస్తాం. సంఘములో పరిశుద్ధమైన ప్రభు రక్తమాంసములో చేయి వేస్తాం. కాబట్టి పరిశుద్ధత కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవండి. సంఘమందు కూడినప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. సాధ్యము కాదు. ఏది సాధ్యం కాదు? ఒక్కొక్కరి మనస్సు ఒక్కొక్క రకమైన ఆలోచన కలిగి, ఒకరంటే ఒకరికి పడక, అసూయ ద్వేషములు కలిగి, ఓర్వలేని ఆలోచనలు కలిగి మీరు సంఘముగా కూడుకొని రావటము, ప్రభు బలలో చేయి వేయటము సాధ్యం కాదు. ఏక మనస్సు, ఏక తాత్పర్యము, ఏక భావము, ఏకాత్మ కలిగి మీరు కూడినప్పుడే ప్రభు యొక్క బల్లను తీసుకోవటము సాధ్యం. అయితే మీరు అలా లేరు. మీలో కొన్ని భేదాలు ఉన్నాయి, నేను కూడా నమ్ముతున్నాను, కాబట్టి వాటిని మీరు తీసేసుకోండి అని బల్లలో చెయ్యి ఎట్లా వేయాలో ఒక క్రమాన్ని చెబుతున్నాడు. చూడండి, వారు చేస్తున్నది చూడండి బాగా. మొదట కక్షలున్నాయి, రెండవది భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, మూడవది 21వ వచనం, ఏలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తానే భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడి ఆకలి గొనును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి, అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను. మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే అన్నం తిన్నట్టు తింటున్నారంట. ఎలా? ఎంత సుంచుకోవాలి? అందుకే కొన్ని సంఘాలలో వాళ్ళే సుంచిచ్చారు ఇంత. మీరేమో దండిగా సుంచుకుంటారని. ఎంతమంది ఉన్నారో వెనక ఉన్న వాళ్ళకి సరిపోవాలి కదా, అది ప్రభు శరీరము కదా. భోజనం తిన్నట్టు ఇంత సుంచుకుంటే వెనక వాళ్ళు ఏం చేయాలా? ఏం ఇండ్లు లేదా అంటున్నాడు. వీళ్ళు అట్లా చేస్తున్నారంట. మీకు ఆకలి అయితే శుభ్రంగా ఇంట్లో తినరండి, ఇక్కడ రొట్టెలు తినగాకరని. ఏమండి, నిజంగా ఆకలి అవుతుందా? ఇంట్లో తినేసి శుభ్రంగా రండి, ఇక్కడ కొంచెమే తినండి. ప్రభు వల్ల అది క్రీస్తు శరీరము గనుక, క్రీస్తు రక్తము గనుక, ద్రాక్షరసమైన రొట్టె అయినా మన సంఘములో ఉన్న వారికి అందరికీ సరి. ఇప్పుడు చూడండి, మధ్యలో అయిపోయింది అనుకో, మళ్ళీ ఇప్పటికిప్పుడు పోయి చేసుకొని రావాలా కదా. నేను మొదట్లో గమనించేవాడిని, నా కాడికి వచ్చేసరికి అంతే ఉంటుంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ముందు నేనే తీసుకుంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. మొదట్లో కొంచెం పెట్టుకొని, రొట్టె కొంచెం పెట్టుకొని పంపించేవాడిని. ఎందుకంటే పొరపాటున అయిపోతే మళ్ళీ ఉండదు కదా అని దాన్ని పంపించాలి. ద్రాక్షరసమైన రొట్టెనైనా కొంచెం పెట్టుకొని పంపించేవాడిని. ఎందుకంటే కొంతమందికి ఆ జ్ఞానం లేదు. ఇది ప్రభు శరీరం అనే వివేచనే లేదు, ప్రభు రక్తం అనే అబ్బా భలే ఉంది. బల్ల బాగుండడం ఏందని నాకు తెలియక అడుగుతా. బల్ల బాగుందంటే బాగుందంటే ఏంటి? తీయగుంది, రుచిగా ఉంది. గోవిందపల్లిలో బల్ల బాగుంటుందంట. ఇప్పుడు అన్న మాట కాదు, ఇది ఫస్ట్ నుంచి ఉన్న మాట. బల్ల ఎవరు చేస్తారు కానీ భలే ఉంటుంది. బల్ల
అది ఆ సమయంలో నువ్వు క్రీస్తు సిలువలో వేలాడుతున్న ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన పడిన శ్రమలను జ్ఞాపకం చేసుకొని, కన్నీళ్లతో వేదనతో ప్రభువును ఆరాధిస్తున్న సమయంలో బల్ల తీసుకుంటే నీకు బాగుందా? ఏ ఉద్దేశంతో తీసుకుంటున్నాం? ఎలా తీసుకుంటున్నాం? నేను ఎందుకు చెప్తున్నట్టే ఈ పొరపాట్లు, పాపాలు కాదు పొరపాట్లు, ఈ పొరపాట్లన్నిటిని మనం సరి చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఈరోజు ప్రభు బల్ల గురించి చెప్పడానికి కారణం అదే. కూర్చోండి. ఏమండి, మొదటిది సంఘములో కక్షలున్నాయి, రెండవది భేదాభిప్రాయాలు ఉన్నాయి, మూడవది భోజనం చేసినట్లుగా భోజనం చేస్తున్నారు, తింటున్నారు. ఇవన్నీ పొరపాట్లు, లోపాలు. ఇవన్నీ సరి చేసుకోవలసిన వారం. ఇంకా 23, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. నువ్వేం చేయాలి? నేను ఇందాక చెప్పినట్లు క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధించే సమయంలో, పాట పాడుతున్న సమయంలో, బల్లని యొద్దకు వస్తున్న సమయంలో నువ్వేం చేయాలి? క్రీస్తు శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సిలువలో నీ కొరకు చూపిన ప్రేమను, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన పడిన శ్రమలను నువ్వు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కన్నీళ్లు విడవాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రభువును ఆరాధించాలి కృతజ్ఞతగా. ఆయన నీ కొరకు శ్రమ పడ్డాడు, నా కొరకు శ్రమ పడ్డాడు, సిలువలో వ్రేలాడాడు. అదేదో సంవత్సరానికి ఒకసారి దుఃఖ దినాలని 40 రోజులప్పుడు జ్ఞాపకం చేసుకునే కార్యం కాదు. ప్రభు రక్త మాంసములలో భాగస్సులుగా చెయ్యి వేసిన ప్రతి వారము క్రీస్తు సిలువ త్యాగాన్ని నేను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ సమయంలో అనాలోచనగా ఉండకూడదు. కళ్ళు మూసుకొని వెళ్ళాలి, సిలువ చెంతకు వెళ్ళాలి, సిలువలో వ్రేలాడుతున్న యేసును చూడాలి. అందుకే మేము పాటలు పాడుతూ ఉంటాం. విలపించెనే గెత్సేమనే తోటలో అంటాం. పాడుతున్నప్పుడే గెత్సేమనే తోటలో విలపించిన యేసు నీ మదిలో మెదలాలి. గెత్సేమనే తోటలో ఆ రాత్రి గిన్నెను నా నుండి తొలగించు ప్రభు, నీ చిత్తమైతే అని ఎలా ఏడ్చాడు? ఆయన చెమట రక్తములాగా కారింది. ఇప్పుడు నాకు చెమట కారుతుంది. ఎట్లా కారుతుంది? నీళ్లు కారుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి చెమట గెత్సేమనే తోటలో ఎర్రగా మారింది. ఎర్రగా మారి చెమట బిందువులాగా కింద రాలిపోయింది. అంతగా ఆయన నీ కొరకు, నా కొరకు వేదనను అనుభవించాడు అక్కడ. ఆ విలాపాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి కొరకు విలపించాడు ఆయన? మన కొరకు కాదా? ఆ శిలువ త్యాగము, చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే విలవిల్లాడిపోయేటువంటి ప్రాణం మనిషిది. ఆయన శరీరధారిగా వచ్చి తల చుట్టూ ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకొని తల మొదలుకొని అరికాళ్ళ వరకు భయంకరమైన కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడే. శరీరం అంతా నాకటి చాలా వల్ల దున్నబడిందే. ఆ త్యాగాన్ని అంతా ఏం చేయాలి? నువ్వు కళ్ళు మూసుకొని నెమరు వేసుకోవాలి, నెమరు వేసుకోవాలి. ఆయన ప్రేమ నీకు గుర్తు రావాలి, ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రభు అదే అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయాలి. చేస్తున్నప్పుడు ఎవరు గుర్తు రావాలి? యేసయ్య గుర్తు రావాలి, ఆయన మరణం గుర్తు రావాలి, ఆయన శ్రమలు గుర్తు రావాలి, ఆయన పడిన బాధలు గుర్తు రావాలి. కక్షలు గుర్తులు మనసులో పెట్టుకొని, అసూయలు మనసులో పెట్టుకొని, ద్వేష భావాన్ని మనసులో పెట్టుకొని, ఓర్వలేని తనాన్ని మనసులో పెట్టుకొని ఆలోచించండి. ఇదంతా అయోగ్యత. అదే కింది వచనంలో అంటాడు చూడండి, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. మరలా మరలా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రక్తం అంతా ధారపోశాడు, జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో ఇది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ఎవరు చెప్తున్నారు? మీరు ఎంతమందికి చెప్తున్నారు సువార్త? ఏమండి, వారానికి ఒకరికన్నా చెప్తున్నారా? ఇప్పటికి 10 ఏళ్ళు అయింది, ఒక్కరికన్నా చెప్పినారా?
మీరు సంవత్సరానికి ఒకరు చెప్పినా సంఘం ఈరోజు సుమారుగా అయ్యేది. ఆమేన్. మీరు చెప్పడం లేదు, కారణం మీరు చెప్పడం లేదు. మీరు గనక బయటికి వెళ్ళి క్రీస్తు మరణాన్ని గురించి మీరు సాక్ష్యం చెబితే, సిలువ వేయబడిన క్రీస్తుని గురించి మీరు సాక్ష్యం చెబితే అనేకులు మారుతారు. మీకేంటంటే ఆ అలవాటే లేదు. రావడం, వినడం, తినడం, పోవడం. తినడం అంటే భోజనం కాదు, దాని గురించి చెప్పలేను నేను, మళ్ళీ ఫీల్ కాకండి. ఇది ప్రభు బల్లలో చెయ్యి వేయటం, అది ఒక అలవాటు అయిపోయింది. ఆదివారం వస్తే బల్లలో చేయాలి, అలవాటు. ప్రభు ఏం చెప్తున్నాడు మనకు? మీరు నేను వచ్చేంత వరకు, అక్కడ చూడండి, ప్రభు త్రాగువాడు, తినువాడు, త్రాగువాడు ప్రభు వచ్చే వరకు, రాకడ వరకు ఆయనను గురించి సాక్ష్యం ఇవ్వాలి, ఆయన మరణమును గురించి సాక్ష్యం ఇవ్వాలి. సేవకుడు అంతో ఇంతో సాక్ష్యం ఇస్తాడు, కానీ విశ్వాసులు ఎక్కడున్నారండి? విశ్వాసులు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తారంటే సేవకుని గురించి సాక్ష్యం ఇస్తారు. మా సేవకుడు ఇట్టా, మా సంఘం ఇట్టా కదా. సేవకుని గురించి కాదు సాక్ష్యం ఇవ్వాల్సింది, క్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి గురించి ఇవ్వాలి? అన్న తిమోతన్న ఎంత ప్రేమనో, తిమోతన్నకి ఎంత తగ్గింపో, తిమోతన్న ఎంత బాగా మాట్లాడతాడో, తిమోతన్న ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఏం లాభం? తిమోతన్న గురించి తెలిసినంతగా యేసుప్రభు గురించి తెలియదు చాలా మందికి. మీరు తెలుసుకోవలసింది క్రీస్తును, పొగడవలసింది క్రీస్తును, ఇష్టపడవలసింది క్రీస్తును, ప్రకటించవలసింది క్రీస్తును. ఎందుకంటే మీ కొరకు సమస్త కార్యములు చేసింది క్రీస్తే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఆదివారం ప్రభు బల్లలో చేయి వేస్తున్న మీరు క్రీస్తు మరణమునకు సాక్షులుగా ఉండాలి, ప్రకటించాలి, ప్రచురము చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తును ప్రచురము చేసేవారు నిజమైన విశ్వాసులు. అలాగున మీరు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. తర్వాత 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. అపరాధి అంటే పాపము చేసిన వాడు అవుతాడు. బాప్తిసం తీసుకొని సంఘములో చేర్చబడి ప్రభు బల్లలో చేయి వేస్తూ కూడా పాపి అవడం అంటే ఆలోచించండి. అవును, సంఘములో సరిపోనటువంటి మనస్సు నీకుంటే, కక్ష స్వభావము నీకుంటే, ప్రభు బల్లను పరిశుద్ధమైనదిగా ఎంచకుండా నువ్వు ఏదో ఒక రొట్టె ఒక ద్రాక్షరసం అన్నట్లుగా నువ్వు తింటూ ఉంటే, క్రీస్తు కొరకు సాక్ష్యము కలిగిన బిడ్డగా నువ్వు లేకపోతే, నువ్వైనా నేనైనా ప్రభు బల్లలో చేయి వేయటానికి యోగ్యులం కాదు. మనం అయోగ్యులమే. అలాంటి అయోగ్యతలు అంటే ఈ లక్షణాలన్నీ కలిగి లేక మనం బల్లలో చేయి వేస్తే మనం అపరాధులం, పాపులం. బల్లలో చేయి వేసే పాపులం మనం. దేవుడు అంటున్నాడు మీరు అపరాధులు అవుతారు. కాబట్టి ప్రతి మనుష్యుడు ఏం చేయాలి? మనం ప్రతి ఆదివారం బల్లలో చేయి వేయటానికంటే ముందే పరీక్షించుకోవాలి. నేను సంఘములో ఎవరినైనా ద్వేషిస్తున్నానా? నాకు సంఘములో చిన్నళ్ళు కానీ పెద్దళ్ళు కానీ, అది ఏ విషయంలోనైనా సరే, చాలామందికి ఎక్కువ కానుక ఇచ్చినారనుకో వాళ్ళంటే సరిపోదు. వీడు ఇచ్చినాడు, వీని కాడ ఉందని అంటారు. అవునా? ఎప్పుడు సేవకునితో మాట్లాడుతున్నారనుకో సరిపోదు, ఎప్పుడు సేవకునితోనే ఉంటాడు వీడు. ఇవన్నీ నేను చూశాను కాబట్టి చెప్తున్నా. నీకు ఎక్కువ కానికిచ్చిన వాళ్ళంటే సరిపోవట్లేదా? ఎక్కువ సేవకునితో ఉన్న వాళ్ళంటే సరిపోవట్లేదా? బాగా పాటలు పాడే వాళ్ళంటే సరిపోవట్లేదా? ఎవరైతే నీకు సంఘంలో సరిపోనటువంటి వాళ్ళు ఉన్నారని నువ్వు అనుకుంటున్నావో, ఈరోజు నువ్వు మనందరం ఏం చేయాలి? ఈరోజు పరీక్ష కలిగి ఉండాలి. నేను ప్రభు పరిశుద్ధమైన రక్తములో శరీరములో పాలు పంపులు పంచుకుంటున్నా కాబట్టి నాకు సంఘములో ఎవరైనా అంటే సరిపోవట్లేదు. ఆ భావన పైకి మాట్లాడకపోయినా
ప్రత్యక్షంగా చూపించకపోయినా పరోక్షంగానైనా ఆ ఆలోచన నీలో పుడుతూ ఉంటుంది. అలాంటి ఫీలింగ్ ఏదైనా ఉంటే దయచేసి ఈరోజు తీసేసుకో. ఇది ప్రభు శరీరం అని రక్తం అని వివేచింపక, ఆలోచన లేక ఏదో ఒక అలవాటుగా ఆనవాయితీగా నువ్వు వేస్తూ ఉంటే చెయ్యి. దయచేసి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎలాంటి అయోగ్యత అనేటువంటి మాటకు ఇంగ్లీష్లో అన్వర్ది మేనర్ అని ఉంది. అన్వర్ది మేనర్ అంటే ఏంటి బాబు? అన్వర్ది, ఉండవలసిన రీతిలో ఉండకపోవటం. అర్థమవుతుందా? ఉండవలసిన రీతిలో ఉండకపోవటం, మర్యాదగా ఉండవలసిన రీతిలో ఉండకపోవటం. ఇప్పుడు బల్లలో చేయటానికి ఒక అర్హత ఉంది, ఆ అర్హత లేకపోవటం. బల్లలో చేయటానికి ఒక క్రమం ఉంది, ఆ క్రమము లేకపోవటం. బల్లలో చేయటానికి ఒక నియమం ఉంది, ఆ నియమాన్ని పాటించకపోవటం. ఖచ్చితంగా ఆ బల్ల తయారు చేసేటప్పుడు నేను చెప్తుంటా, ఖచ్చితంగా చక్కగా స్నానం చేసి జుట్టు కట్టుకొని, కొన్నిసార్లు ఎంట్రకలు కూడా వచ్చాయి దాంట్లో. నిజంగా చాలాసార్లు చూశాను. అంటే కావాల్సి కాదు, పొరపాటు. అన్ని చూసుకోవాలి. జుట్టు కట్టుకొని చక్కగా జాగ్రత్తగా ద్రాక్షరసము కలిపే విషయంలో ప్రార్థనాపూర్వకంగా, ఏదో వంట పని చేసినట్టు ఉప్పు కారం వేసినట్టు కాకుండా ముసుకేసుకొని చక్కగా స్త్రీలైతే పురుషులైతే ప్రార్థన చేసి బల్లను తయారు చేయాలి. అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టే విషయం అసలు ఏంటనుకుంటున్నారు? బల్ల అంటే కింది వచ్చిన రాయబడింది, అయోగ్యంగా చేయి వేస్తే చూడండి 29వ వచనంలో, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులునై ఉన్నారు. చాలామంది అయోగ్యంగా చేయి వేస్తే రోగాలు వస్తాయంట. వివేచింపకుండా, ఇది ప్రభు శరీరం ప్రభు రక్తం అన్న ఆలోచన లేకుండా ఉరామరిగా చేయి వేస్తే, పరిశీలించుకోకుండా పరీక్షించుకోకుండా, ఈ వారమంతా నేను ఎక్కడైనా పొరపాట్లు చేశానా, మాట్లాడానా, ఒకవేళ మాట్లాడింటే ఏం మాట్లాడాను, వాటి విషయమై దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడకుండా, చూసే చూపులో, చేసే ఆలోచనలో, మాట్లాడే మాటలో, క్రియల్లో సరి చేసుకోకుండా మనము చెయ్యి వేస్తే చాలామందిని చూస్తుంటే నిజంగా బాధ అవుతుంది. తాగుతూ ఉంటారు, ఆకు ఒక్క వేసుకొని బల్లలో చేయి వేసే వాళ్ళు ఉంటారు, పొగాకు పెట్టుకొని బల్లలో చేయి వేసే వాళ్ళు ఉంటారు, కట్ల పొడి వేసుకొని బల్లలో చేయి వేసేవాళ్ళు. ఏమంటే ఆ రోజు మాత్రం బల్ల వేసుకునేదాకా క్రమంగా ఉంటాం, బల్ల తీసుకునేదాకా. ఎంతవరకు? ఈరోజు బల్ల తీసుకోవాలి కాబట్టి ఈరోజు దాని జోలికి పోను, తర్వాత రేపు సోమవారం నుంచి నీ ఇష్టం. బైబిల్ ఏం చెప్తుందంటే, నిన్ను నువ్వు పరీక్షించుకోకుండా, సరి చేసుకోకుండా నువ్వు చెయ్యి వేస్తే నీకు రోగం వస్తుంది, నువ్వు బలహీనమైపోతావు. ఊరికినే బలహీనత, ఊరికినే నీరసం, ఊరికినే నిరుత్సాహం, ఊరికినే మనసు తల్లటగా ఉండటం, బాధగా ఉండటం. చివరికి అదే అయోగ్యతను కొనసాగిస్తే రోగాలు కూడా వస్తాయి. విశ్వాసులకు ఎందుకయ్యా రోగాలు వస్తాయంటే, పాపం చేస్తేనే రోగాలు వస్తాయని అనుకోకండి. ప్రభు బల్లను అయోగ్యంగా తీసుకున్నా కూడా, పరీక్షించుకోకుండా తీసుకున్నా కూడా, వివేచింపకుండా తీసుకున్నా కూడా రోగాలు వస్తాయి. ఒకవేళ మన బలహీనతలకు కారణం అదేనేమో. ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, పరీక్షించుకోండి ప్లీజ్. ఎందుకు పరీక్షించుకోవాలి? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడన్నాడు ప్రభు. మనం పరలోకం వెళ్ళి దేవునితో కూడా నిత్య జీవాన్ని అనుభవించాలంటే ఇక్కడ ప్రభు బల్లలో పరిశుద్ధ ప్రవర్తన కలిగి చేయి వేయాలి. ఏ అయోగ్యత ఉన్నా దానిని తీసివేసుకోవాలి, ఖచ్చితంగా తీసివేసుకోవాలి. సెల్ ఫోన్లో మనం చూసేటువంటి చిత్రాలు, బాప్తిసం తీసుకునే వాళ్ళు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత అవివేకంగా ఉంటున్నామంటే,
ఆదివారం వస్తే ఇది పరిశుద్ధ దినం కనుక పరిశుద్ధంగా ఉందాం అనుకుంటున్నాం, కానీ మిగతా రోజులంతా కూడా నేను అదే చెబుతున్నా, యేసుక్రీస్తు ప్రభుల వారు పాత నిబంధనలో రోజును పరిశుద్ధపరిచాడు, కొత్త నిబంధనలో మీరే పరిశుద్ధంగా ఉండండి అంటున్నాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంటున్నాడు. మనల్ని మనం పరిశుద్ధపరచుకోకుండా అన్ని అవలక్షణాలు పెట్టుకొని, కక్షలు పెట్టుకొని, భేదాలు పెట్టుకొని, వివేచన లేకుండా, అనాలోచితంగా, అవివేకంగా, అజ్ఞానంగా, స్వపరీక్ష లేకుండా బల్లలో చేయి వేస్తే చివరికి రాయబడిన మాట ఏంటంటే చాలామంది నిద్రించుచున్నారు. కొన్నిసార్లు చావు కూడా వస్తుంది. దేనివల్ల చావు వస్తుంది? వ్యభిచారం చేస్తేనే పాపం కాదు, దొంగతనం చేస్తేనే పాపం కాదు, ప్రభు బల్లను వివేచన లేకుండా చేయి వేయటం కూడా పాపమేనంట. స్వపరీక్ష లేకుండా, పరిశీలన చేసుకోకుండా, ఉన్న అవలక్షణాలు తీసివేసుకోకుండా ఏమవుతుందిలే అవుతుంది. ఎందుకు కాదండి? ఇప్పుడు ఈ గోడ ఉంది, రోజుకొక మేకు కొట్టండి, ఒక 5 ఇంచుల మేకు, రోజు ఒక మేకు కొట్టండి, ఏదో ఒక రోజు ఏమవుతుంది? గోడ ఏమవుతుందన్నా? ఈరోజు ఏం కాకపోవచ్చు, రేపేం కాకపోవచ్చు, ఒక వారానికి ఏం కాకపోవచ్చు, ఒక నెలకి ఏం కాకపోవచ్చు, ఒక సంవత్సరానికి ఏం కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం ఆ గోడకి డ్యామేజ్ అవుతుంది. అలాగే అయోగ్యంగా చేవిస్తున్న వారి జీవితాలలో పాపములో ఉన్నావా, బలహీనతలో ఉన్నావా, శోధనలో ఉన్నావా, లోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నావా, అపవిత్రమైన చూపు, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన తలంపులు కలిగి ఉన్నావా? అలా ఉండి ఏం కాదులే, ఏమవుతుందిలే, ఇప్పటి వరకు ఏం కాలేదు కదా అనుకొని అనాలోచితంగా వివేచన లేకుండా చేయి వేస్తే ఈరోజు ఏం కాకపోవచ్చు, రేపు ఏం కావచ్చు, ఈ సంవత్సరం ఏం కాకపోవచ్చు, వచ్చే సంవత్సరం ఏం కాకపోవచ్చు, కానీ ఒక రోజు మాత్రం ఖచ్చితంగా నీ ఆత్మకు, నా ఆత్మకు డ్యామేజ్ కలుగుతుంది. నిత్య జీవాన్ని అనుభవించవలసిన మనము నిత్య నరకాన్ని అనుభవిస్తాం. దేవుని ఉద్దేశం అది కాదు. అందుకొరకు కాదు మనం క్రీస్తుని విశ్వసించింది, అందుకొరకు కాదు మనం మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంది, అందుకొరకు కాదు మనం సంఘంలో చేర్చబడింది, అందుకొరకు కాదు క్రీస్తు బిడ్డలుగా మనము పిలువబడుతుంది. క్రీస్తుతో కూడా నిత్య జీవాన్ని అనుభవించటానికి. ఆ నిత్య జీవాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఈ చిన్న చిన్న కారణాలు, నేను గతంలో మీకు ఒక వాక్యం చెప్పాను, చిన్న తప్పులు పెద్ద శిక్షలు అని. తెలుసా మీకు? చిన్న తప్పులకి పెద్ద శిక్షలు. బైబిల్లో చిన్న పొరపాట్లు చేశారు భక్తులు, కానీ వారి జీవితం తరతరాలకు కూడా శాపాన్ని పొందుకున్నారు. ఇప్పుడు చాలామంది క్రైస్తవులు చేస్తున్న తప్పు ఏంటంటే ఈ తప్పే. బలలో చేయవేయకపోతే పాస్టర్ గారు అందరిని చూస్తూ ఉంటారు, ఏన్నా ఈరోజు బలలో చేయి వేయలేదని అడుగుతాడేమోనని బలలో చేయి వేసే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త, అది క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తం. నీలో అయోగ్యత ఉంటే నువ్వు మార్చుకో. చేయి వేయకోకుండా ఉండటం కాదు, మార్చుకోవాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్నది ఎందుకు వాక్యం చెప్పిన తర్వాతనే సేవకుడు మీకు ప్రభు రక్తాన్ని, ప్రభు శరీరాన్ని విరిచి ఇస్తున్నాడంటే ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడి నీలో ఒక పరివర్తన తీసుకురావటానికి దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు ఆ మాటలు నువ్వు విని పరివర్తన చెందాలి. ప్రభు బలలో చేయటానికి నిన్ను నువ్వు యోగ్యతను కల్పించుకోవాలి. ప్రభువును క్షమాపణ అడగాలి. ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. దాని జోలికి పోకుండా ఉండాలి. అనవసరంగా బలహీనం కావటం ఎందుకు, అనవసరంగా రోగాలు తెచ్చుకోవడం ఎందుకు, అనవసరంగా చనిపోయి నరకానికి వెళ్ళటం ఎందుకండి? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత పరలోకం వెళ్ళాలి. ఆమేన్. ఎక్కడికి వెళ్ళాలి? అంతే. పరలోకం కాకుండా నరకానికి వెళితే కష్టం. అంటే దేవుణ్ణి నమ్ముకున్న కానీ నరకానికి వెళ్తారంటే ఇద్దరు వెళ్తారు. ఇలాంటి వాటి వల్ల వెళ్తారు. ఇది మనకు చిన్నదే, రేపు వారం చూద్దాంలే కాదు. ఈరోజు వాక్యం విన్నాం, ఈరోజు దేవుడు మాట్లాడాడు, ఈరోజే సరి చేసుకోవాలి. తయారు చేస్తున్నవారు, విరుస్తున్నవాడు, పంచి పెడుతున్నవాడు, చెయ్యి వేస్తున్నవాళ్ళు మనందరం కూడా ఏం చేయాలి? పరీక్షించుకొని ఉన్న అయోగ్యతను తీసివేసుకొని
దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి అప్పుడు ప్రభు బలలో మనము చేయి వేయాలి. అది ఎవ్వరికి తెలియదుడా. నాకు తెలీదు, నీకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? నువ్వు పరిశీలన చేసుకొని చేయి వేస్తున్నావా, లేకపోతే ఉరామరిగా చేయి వేస్తున్నావా? ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? పరలోకం చేర్చేది ఎవరు? దేవుడే. నేను ప్రకటించేవాడిని, నేను మీకు బోధించేవాడిని. మనమందరం కూడా దేవుని బోధను విన్నాం. మనందరం కూడా సరి చేసుకోవాలి. ఇంకెప్పుడు? ఈ వారం ఇంకెప్పుడు? ఈ నెల ఇంకెప్పుడు? యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. ప్రాణం ఎప్పుడు పోతుందో ఇప్పటికే ఎన్నిసార్లు పోవాల్సిన వాళ్ళమో దేవుడు తప్పించినాడు. ఆమేన్. పొరపాటున ఇంకా మనం మార్చుకోవాల్సి ఉంది కాబట్టేనేమో. లేకుంటే ఒక్క సెకండ్కి ఎంతమంది చనిపోతున్నారు బాబు? 2 చనిపోతున్నారు ఒక్క సెకండ్కి. తెలుసా మీకు? 4 పుడుతున్నారంట, ఒక్క సెకండ్కి 2 చనిపోతున్నారంట ప్రపంచం మొత్తం మీద. అంటే మనం ప్రాణం పోవటానికి ఎన్ని సెకండ్లు కావాలి? ఎన్ని సెకండ్లు? సెకండ్కి 2 అంటే అర సెకండు. ఎంత టైము అర సెకండ్ అంటే? అర సెకండ్ అననీకే 2 సెకండ్లు కావాలా? అర్థమవుతుందా? అర సెకండ్ అని నేను అంటున్నా అంటే అర సెకండ్ అననీకే 2 సెకండ్లు కావాలా? అప్పుడు నీ ప్రాణం పోవటానికి, నా ప్రాణం పోవటానికి ఎంత కావాలి? సెకండ్ కూడా అవసరం లే, అర సెకండు. కానీ గంటలు బ్రతుకుతున్నాము, రోజులు బ్రతుకుతున్నాం, వారాలు బ్రతికి అది తిని ఇది తిని అవి కట్టుకొని ఇవి కట్టుకొని, అబ్బో. దేవుడు ఇంకా మనకేం చేస్తున్నాడంటే, మారండి ఇంకొంచెం. ఇప్పుడే చస్తే ఒకసారి ఆలోచించండి. అయోగ్యత ఉన్నవాళ్ళు, లోపాలు ఉన్నవాళ్ళు, అసూయ ఉన్నవాళ్ళు, సంఘములో పడని వాళ్ళు, ఆ భేదాభిప్రాయం కలిగిన వాళ్ళు ఆలోచించండి. ఒకవేళ ఈరోజే చస్తే అమ్మో అయిపోయింది కథ. అందుకే దేవుడు మనకి ఈరోజు మరొక అవకాశం ఇస్తున్నాడు. ఈడ ఎవరి ఆస్తులు పోవు, ఎవరి ఆస్తులు దోచుకునేది లేదు. ఇక్కడ అందరూ ప్రేమ కలిగి ఉండండి, అందరూ సమాధానం కలిగి ఉండండి, చక్కగా ఒకరినొకరు పలకరించుకొని ఒకరి కష్టాలు తెలుసుకోండి, ఒకరికొకరు ప్రేమగా మాట్లాడుకోండి, ఒకరు ప్రార్థన చేసుకోండి. అదే క్రీస్తు సంఘం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు వచ్చినది తెలియదు, ఎప్పుడు పోయినది తెలియదు, వందనాలు పెట్టేది తెలియదు, వచ్చేది తెలియదు, పోయేది తెలియదు. వచ్చిన వాళ్ళు బాగున్నామని అడిగేది లేదు, పోతున్నావా అని అడిగేది లేదు, ఏం లేదు. అలా అయితే ఉండగాకండి. ఇప్పుడే కానీ ఇంకొక 100 మంది రాని. ఆమేన్. హల్లెలూయా. ఏకాత్మ ఏక శరీరం. మళ్ళీ చెప్తున్నా, నా వలన ఏదైనా పొరపాటు జరిగితే ఖచ్చితంగా మీరు అందరూ మాట్లాడుకొని నన్ను కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. అందులో ఏమి ఇబ్బంది లేదు. ఇది బైబిల్ రూల్ అంతే. ఎందుకంటే నేనే మిస్టర్ పర్ఫెక్ట్ కాదు, నేను మనిషినే కదా. ఎప్పుడైనా పొరపాటు చేస్తుంటే ఆ పొరపాటు నాకు తెలియకపోయి ఉంటుంది. సో మీ ద్వారా తెలుసుకోవటం నాకు అది గొప్ప విషయమే. హల్లెలూయా. నేను సరి చేసుకోవటానికి అన్ని విధాలా సిద్ధంగా ఉన్నవాడిని. ఒక్కోసారి నా భార్యనే అడుగుతుంటా, ఏమన్నా తప్పు మాట్లాడినానా అని అడుగుతుంటా అమ్మాయిని. నాకు ఒక లోపల అనిపిస్తుంటుంది, కానీ దాన్ని కాన్ఫిడెంట్గా నేను అనుకోలేను. సో పక్కన వ్యక్తిని అడిగితే, ఈమెనే కాదు పాస్టర్లను కూడా అడుగుతాను నేను, ఏమన్నా తప్పు మాట్లాడినా? లేదు అంటే ఓకే. కొంచెం ఓవర్గా రియాక్ట్ అయినామంటే సారీ అంతే. ఆమేన్. సరి చేసుకోవటం మంచి లక్షణం అది. ఇందులో ఏమి పోయేది ఏం లేదు. మన టార్గెట్ ఒకటే, చనిపోతే పరలోకం వెళ్ళాలండి, దేవునితో ఉండాలి, ఆ దేవుని చూడాలి. ఆమేన్. హల్లెలూయా. రక్తం కార్చాడు, ప్రాణం పెట్టినాడు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, విన్నాం, చదివాం, కానీ చూడలే. ఆ దేవుడు ఎట్లుంటాడో చూడాలని లేదా మీకు? లేదా అండి? వేల సంవత్సరాల క్రితం చెప్తూనే ఉన్నారు సేవకులందరూ, చెప్తూనే ఉన్నారు. ఆ దేవుని కొరకు ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆస్తులు అమ్మి వేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాల శ్రమలు పడిన వాళ్ళు ఉన్నారు. అలాంటి దేవుణ్ణి చూడాలని ఉంది నాకు. ఆమేన్. అందుకే రాసుకున్నా, నా కన్నులు నిన్నే చూడాలని, నా పెదవులు నీకై పాడాలని. దాంట్లో రాసుకున్నా, నిన్ను చూడాలని ఎంతో ఆశగా ఉన్నది నా మదిలో యేసయ్యా. మీకు లేదా? ఉందా? ఎంతమందికి ఉంది యేసయ్యని చూడాలని ఆశ? వెరీ గుడ్, దించండి. యాడుంటాడు యేసయ్య? యాడుంటాడు? పరలోకంలోనే ఉంటాడు.
నీవున్న చోట నేనున్నాను అన్నాడు, కానీ ఆయన కానరాడు. ఆయన కానొచ్చేది ఎక్కడ పరలోకంలోనే కానొస్తాడు. కాబట్టి ఆయన చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే ఎట్లుండాలి? అంతే, ఒకే ఒక్క అర్హత, పరిశుద్ధత. ఏం లేదు, మీకైనా నాకైనా. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవడు చూడలేడు, లేడు లేడు లేడు. పరిశుద్ధత అంటే తెల్లబట్టలు వేసుకోవడం కాదు. పరిశుద్ధత అంటే గట్టిగా అరిసి వాక్యం చెప్పడం కాదు. పరిశుద్ధత అంటే పాపం లేకుండా జీవించటం. ఆమేన్. పాపం అంటే ఏంటి? పాపం అంటే మనకు ఒక 4 కానొచ్చాయి: వ్యభిచారము, దొంగతనం, అబద్ధము, మోసం. ఈ 4 కానొచ్చాయి. పాపం అంటే ఈ 4 కానొచ్చాయి. దేవుని మాట వినకపోవడమే పాపం. ఈరోజు దేవుడు మాట్లాడా? ఏం మాట్లాడాడు? బల్లలో పరిశుద్ధంగా చెయ్యి వేయండి. ఒకవేళ మీలో ఏవైనా లోపాలు ఉంటే, మనుషులం కదా, కొన్ని బలహీనతలు ఉంటాయి, కానీ వాటిని అట్లే క్యారీ చేయకండి, తీసివేసుకోండి. ఆ అయోగ్యతను తీసివేసుకోండి. అది పాప సంబంధమైనది కావచ్చు, ఆలోచన సంబంధమైనది కావచ్చు. ఏదైనా సరే, నేను ఆలోచిస్తున్నాలే చేయలేదు అనుకోకండి. ఆలోచన కూడా పాపమే కదా. కాబట్టి తీసేసుకొని ఫ్రీగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఎంత బాగుంటుంది. ఊరికే గాబరా ఎందుకు పడతారు? ప్రశాంతంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పరిశుద్ధ ప్రవర్తనను దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.